This video is brought to you by AKSIAS. Hello my dear UPSC aspirants, ఎవరైతే UPSC 2024 ప్రిలిమ్స్ కి అప్లై చేశారో ఏవైనా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా కరెక్షన్ చేసుకోవడం కోసం యూపీఎస్సీ ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకి ఈ రోజు నుంచి అంటే మార్చి 7th నుంచి కరెక్షన్స్ అనేటువంటి చేసుకునేటువంటి అవకాశం యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. అండ్ ఎవరైతే అప్లికేషన్లో కొన్ని మిస్టేక్స్ చేసి ఉన్నారో మీ కమ్యూనిటీ దగ్గర కానివ్వండి, ఏజ్ రిలాక్సేషన్ దగ్గర కానివ్వండి, ఫోటో ఆర్ సిగ్నేచర్, ఈవెన్ సెంటర్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా సెంటర్ కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. నా ఆ పర్టికులర్ అప్లికేషన్ ఏ విధంగా, ఈ కరెక్షన్ విండో ఏ విధంగా ఓపెన్ చేయాలి అండ్ ఎలా కరెక్షన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఒకసారి చూపిస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ మీరు సొంతంగా అప్లై చేసుకునేటువంటి విధంగా, కరెక్షన్ చేసుకునేటువంటి విధంగా ఈజీగా ఉంటుంది. అండ్ ఒకసారి యూపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్లో వెళ్ళి మీ ఈమెయిల్ ద్వారా కావచ్చు, మొబైల్ నెంబర్ ద్వారా కావచ్చు అండ్ ఓటీపీఆర్ ఎనీ వన్ ఏదైనా న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయవద్దు. ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేశారు కాబట్టి కొత్తగా అప్లికేషన్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటారో వారికి సాధ్యం కాదు. అండ్ ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారో వారికి మాత్రమే ఇక్కడ కరెక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో మీ ఈమెయిల్ ద్వారా కావచ్చు అండ్ మొబైల్ నెంబర్ ద్వారా కావచ్చు, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఆర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే సో దానికి ఒక ఓటీపీ అనేటువంటిది వెళ్తుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో అది ఫిల్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అనదర్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి, మీ నేమ్ అనేటువంటిది క్లియర్గా ఉందా లేదా. సో మీ నేమ్ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అంటే అప్లికేషన్ పార్ట్ 1, పార్ట్ 2 అనేటువంటిది ఏదైతే ఇచ్చారో ఇక్కడ ఆల్రెడీ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కంప్లీట్ అయితేనే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పార్ట్ 1 కంప్లీట్ అయ్యి పార్ట్ 2 ఇన్కంప్లీట్ అనుకోండి, సో మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో దట్ మీరు ఎలాంటి కరెక్షన్స్ కూడా చేసుకోవడానికి అవకాశం లేదు. సో ఇక్కడ ఏం చేయాలి అంటే లేటెస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. లేటెస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయో అది ఉంటుంది. నౌ ఇక్కడ డీటెయిల్ చెక్ చేసుకోండి. నోటీస్ డేట్ వచ్చేసి 7th అంటే ఈ రోజు నుంచి కరెక్షన్ డేట్ ఓపెన్ అయింది. అండ్ కరెక్షన్స్ అనేటువంటివి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 13th మార్చ్న క్లోజింగ్ అనేది జరుగుతుంది. అంటే 13th మార్చ్ వరకు సాయంత్రం 6 వరకు మాత్రమే ఎలాంటి కరెక్షన్స్ చేసుకోవాలన్న అవకాశం ఉంది, తర్వాత లేదు. ఈవెన్ పార్ట్ 1లో కూడా మీరు ఎలాంటి కరెక్షన్స్ చేసుకోవాలన్నా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ ఆర్ ఎడిట్ ఓటీఆర్ అని ఉంది. సో ఓటీఆర్నైనా సరే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ పార్ట్ 1లో ఎలాంటి మిస్టేక్స్ చేసినా మీ అడ్రస్ కానివ్వండి, మీ నేమ్ కానివ్వండి, లేదు అంటే మీకు సంబంధించినటువంటి కమ్యూనిటీ డీటెయిల్స్ కానివ్వండి, ఎలాంటివైనా చేంజెస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ పార్ట్ 1 చేంజెస్ చేసుకోవాలనుకున్నట్టయితే మీరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పార్ట్ 1 అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదిగో చూడండి, ఏ పర్టికులర్ అంశాలైతే ఎడిట్ చేసుకోగలుగుతామో అక్కడ గ్రీన్ కలర్లో ఎడిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. యూ కెన్ ఎడిట్ దోస్. అండ్ ఏ అంశాలైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఒకటి మెన్షన్ చేశాను, అవి చేంజెస్ చేసుకోవడానికి అవకాశం లేదనమాట. సో ఏ ఆప్షన్లో అయితే ఎడిట్ ఆప్షన్ ఉంటుందో అవి మాత్రమే చేంజెస్ చేసుకోగలుగుతారు అండ్ మిగతావి చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. నా ఒకసారి పార్ట్ 1 ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. సేమ్ మీరు పార్ట్ 1 ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్, ఇక్కడ టిక్ మార్క్ చూపిస్తుంది. అంటే మీరు ఆల్రెడీ ప్రాపర్గా ఫీజ్ డీటెయిల్స్ పే చేశారు. తర్వాత అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, అంటే ఫోటో కూడా ఏమైనా మిస్టేక్స్ చేసి ఉన్నట్టయితే అవి కూడా ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఏవైనా లాస్ట్ మినిట్లో రష్ అయిపోయి ఏదైనా సెంటర్ పెట్టారు, ఇప్పుడు సెంటర్ చేంజెస్ చేసుకోవాలి అనుకున్నట్టయితే యూ కెన్ చేంజ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఆల్సో. సో పార్ట్ 1 ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అని ఉంది, అంటే గతంలో ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇప్పుడు సరి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మీ ఫోటో కింద మీ నేము లేదంటే ఆ ఫోటో తీసినటువంటి రీసెంట్ ఫోటోనా కాదా డేట్ అనేది మెన్షన్ చేయలేదనుకోండి, అది కూడా ఇప్పుడు కొత్తగా అప్లోడ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. నౌ ఎగ్జామినేషన్ సెంటర్ అనేటువంటిది కూడా మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేటువంటిది కూడా చేంజెస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎవరైతే అప్లికేషన్ ఈ యొక్క
పార్ట్ 1 ఎడిట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఒకసారి చూసుకోండి. తర్వాత మొత్తం కన్ఫర్మేషన్ చేసిన తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎడిట్ పార్ట్ 1లో ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ చేంజెస్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ సెంటర్స్ చూపిస్తుంది. సో చూపించిన తర్వాత మీకు కావాల్సినటువంటి సెంటర్ని సెలెక్ట్ చేసుకొని కింద డిక్లరేషన్ ఉంటుంది. ఐ అగ్రీ అని మనం కన్ఫర్మ్ చేసినట్టయితే కింద ఉంటుంది, స్క్రోల్ చేయాలి. సో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఐ హ్యావ్ రీడ్ ద డిక్లరేషన్ అని దీని మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క సెంటర్ చేంజ్ ఏదైతే ఉందో అది కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇక్కడ ఒకవేళ మీరు సెంటర్ చేంజ్ కానివ్వండి లేదా ఇతర డీటెయిల్స్ కరెక్షన్స్ చేసిన తర్వాత కూడా కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలి, అవన్నీ కూడా ఈ యొక్క చేంజెస్ అయ్యాయి అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్కి అదేవిధంగా మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ అనేటువంటిది వస్తుంది. ఈ విధంగా మెయిల్కి మెసేజ్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని వస్తుంది అనమాట. సో దట్ మీరు ఏవైతే చేంజెస్ చేశారో అవన్నీ కూడా అపీర్ అయినట్టు చూపిస్తుంది. నౌ అప్ టు 13th మార్చ్ వరకు ఎన్నిసార్లు చేంజెస్ చేసుకోవచ్చు అంటే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఏమైనా కూడా చేంజెస్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. కాకపోతే 13th మార్చ్ ఈవినింగ్ 6 లోపు చేసుకోవాలన్నమాట. ఎలాంటి చేంజెస్ అయినా పార్ట్ 1 ఫోటో అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్ ఏవైనా చేంజెస్ చేసుకోవచ్చు. కాకపోతే 13th మార్చ్ ఈవినింగ్ 6 PM వరకు మాత్రమే అవకాశం ఉంది. ఎన్నిసార్లు అయినా చేంజెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా కరెక్షన్స్ అనేటువంటి చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. This video is brought to you by AKSIAS.